స్టూడెంట్స్ సో మనం జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ జైపూర్ రాజస్థాన్‌లో క్యాంపస్ టూర్ చేస్తున్నప్పుడు ఇక్కడ తెలుగు మేడం నాకు కనపడ్డారనమాట. సో మేడంతో డిస్కస్ చేశాను. సో మేడం వచ్చేసి మనకి ఎంబీఏ బ్యాక్‌గ్రౌండ్ అనమాట. అంటే ఐఎస్‌బి ఏది మన ఉందో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్‌లో వర్క్ చేశారు. జియోలో వర్క్ చేశారు. సో ఇంత ఎక్స్‌పీరియన్స్ పర్సన్ కలిసినప్పుడు ఖచ్చితంగా మేడం యొక్క ఇన్‌పుట్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇంజినీరింగ్ రిలేటెడ్ కోర్సే కాకుండా అడ్మినిస్ట్రేటివ్ కోర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెన్స్ పెరుగుతా ఉంది ఈ రోజుల్లో. కాబట్టి మేడం అడిగి ఇక్కడ ఉన్నటువంటి బీబీఏ కోర్స్, ఎంబీఏ కోర్స్ స్పెషాలిటీ ఏంటి? అండ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? రేపు బీబీఏ చేసిన స్టూడెంట్స్‌కి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ స్పెషాలిటీ ఎలా కోర్స్‌ని డిజైన్ చేసిందనేది మొత్తం మనం వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని పూర్తిగా చూసినట్లయితే ఎవరైతే బీబీఏ అండ్ ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నారో మీకంటూ కొంత ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఒక సీనియర్ ఫ్యాకల్టీ ఐఎస్‌బీలో వర్క్ చేసి ఇక్కడ ప్రస్తుతం బిజినెస్ స్కూల్ రన్ మరి చూస్తున్నటువంటి మేడం గారి యొక్క మాటలు మనం తెలుసుకుందాం. మేడం నమస్కారం. నమస్కారం అండి. చాలా సంతోషం మేడం. మీరు ఇక్కడ కాలేజీలో విజిట్ చేస్తున్నప్పుడు మీరున్నారని చెప్పేసి నాకు హ్మ్. అడ్మిషన్ జీఎం గారు చెప్పడం జరిగింది. అవును. కాబట్టి బీబీఏ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? ఇక్కడ ఉన్నటువంటి కోర్స్ అనేది ఎలా ఉండబోతుంది? హ్మ్. అంటే కొంత కొలాబరేషన్ అనేది మనకు ఉందని చెప్పారనమాట నాకు. హ్మ్. అంటే వాటి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేడం. మీకు జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ గురించి తెలియాలంటే, క్లుప్తంగా చెప్పాలంటే, మీరు పొద్దున్న లేసిన తర్వాత మధ్యాహ్నం అయ్యే టైంకి హ్మ్. అట్‌లీస్ట్ 5, 6 ప్రాడక్టులు టచ్ చేస్తారు. ఓకే. బ్లింకిట్ గానీ, జొమాటోలో ఫుడ్ గానీ, స్విగ్గీ గానీ, ఊబర్ గానీ, ఫోన్‌పేలో పేమెంట్ గానీ, వీటన్నిటిలో ఏంటి మీకు కనిపిచ్చేది? 1 హ్మ్. టెక్నాలజీ, అవును. 2 డిజైన్, 3 మేనేజ్మెంట్. హ్మ్. ఆ 3 కలిపి మీరు నేర్చుకోవాలంటే కలిసేది ఈ యూనివర్సిటీలోనే ఉన్నాయి. ఎందుకంటే ఈ కాలేజెస్ అన్నీ పక్క పక్కనే ఉన్నాయి. హ్మ్. స్పెసిఫిక్‌గా చెప్పాలంటే బీబీఏ కోర్సు చాలా మంచి కోర్స్ ఇక్కడ. దీనికి స్టడీ అబ్రాడ్ గూడా ఉంది. ఓకే. హాన్యాంగ్ యూనివర్సిటీ సౌత్ కొరియా, బిట్స్‌లో మీకు ఇది చేసే స్టడీ అబ్రాడ్ చేసే అవకాశం గూడా ఉంది వితౌట్ ఎనీ పేమెంట్. హెచ్ఎస్‌బి అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు. అది ఎంబీఏ కోర్సు. అది గూడా ఇక్కడ అవకాశం ఉంది. ముందేంటంటే డిజైను, టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైలోడ్‌గా కనిపించవు. అన్నీ కలిపి చదవాల్సిన అవకాశం దొరుకుతుంది. ఇక్కడ దొరికే కాన్ఫరెన్సెస్ వీటన్నిటిలో ఆ నాలెడ్జ్ అమాల్గమేషన్ జరుగుతుంది. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకోవటం. ఆ! దాని గురించి పెద్దయి డిజైన్ చేస్తాము. ఇప్పుడు ఎల్&టీ ఆళ్ళ డిజైన్ చేసిన మెట్రో రైల్ గానీ, దాంట్లో మేనేజ్మెంట్ కొంత ఉంటుంది, డిజైన్ కొంత అవును. ఉంటుంది, టెక్నాలజీ కొంత ఉంటుంది. అటువంటి అవకాశాలు కల్పించే యూనివర్సిటీయే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడు నార్మల్‌గా పేరెంట్స్‌కి ఎలా ఉందంటే మేడం, అంటే ఎక్కువ ఇంజినీరింగు, మెడిసిన్ అవి చూస్తా ఉంటారు కదా! హ్మ్. అంటే ఈ డిజైన్ అది ఏదైతే ఎంబీఏ కోర్సెస్ ఉందో, అంటే హ్మ్. ఎటువంటి స్టూడెంట్స్‌కి అంటే ఎటువంటి స్కిల్స్ ఉండాలి స్టూడెంట్స్ ఇటు రావాలంటే? మీరు చాలా బాగా అడిగారది. హ్మ్. మన పేరెంట్స్ అందరూ ఏమనుకుంటారంటే, కంప్యూటర్ సైన్సు, ఆ! టెక్నాలజీ నేర్చుకుంటే చాలు దాంతో ఆ! అయిపోతుందనుకుంటారు. దాంతో అవ్వదు. హ్మ్. ఎందుకంటే ప్రతిరోజు ఎవ్రీథింగ్ ఈజ్ ఇవాల్వింగ్. హ్మ్. ఫ్యూచర్‌కి కొత్త కొత్త స్కిల్సు హ్మ్. అయి అవసరం అవుతాయి. ఎప్పుడు కాన్స్టెంట్‌గా లెర్న్ చేసుకుంటా ఉంటేనే మీకు పెరుగుతాయి అయి. ఆ! అటువంటి కోర్సెస్ అయన్నీ ఇక్కడ కరిక్యులంలో యాడ్ చేస్తారు. హ్మ్. ఇట్స్ అ ఫ్యూచర్ రెడీ కరిక్యులమ్ దట్ వీ హ్యావ్. వేర్ interdisciplinary technology, interdisciplinary design, all these are amalgamated. Like AI, హ్మ్. artificial intelligence and data analytics, ఓకే. digital marketing, హ్మ్. all these are futuristic subjects which are taught here. హ్మ్. Now, fundamentals ఉంటాయి. ఓకే. Operations, finance, marketing, and entrepreneurship ఓకే. ఇటువంటివి ఉంటాయి. But what is also essential is artificial intelligence, data analytics, product management, entrepreneurship. These sort of subjects are to be taught, and these are subjects of the future. And the other thing is faculty comes from abroad and teaches. ఓకే. ఆ! ఇప్పుడు ఎవరో ప్రొఫెసర్ పీహెచ్‌డీ 20 ఏళ్ల క్రితం చేసి ఆయన నేర్పిస్తం వేరు. హ్మ్. ఇప్పుడెళ్ళి బ్లింకిట్ మార్కెటింగ్ స్ట్రాటజీ రాసొచ్చి అతను క్లాస్ రూమ్‌కొచ్చి మీతో మాట్లాడి మీకు చెప్తం వేరు. ఓకే. ఓకే. ఈ యూనివర్సిటీ జేకే టైర్స్ గ్రూప్ వాళ్ళదండి. ఓకే అండి. ఆళ్ళ పర్సనల్ లెవరేజ్ అంతా యూజ్ చేసి ప్లేస్‌మెంట్స్ జరిగేటట్టు చూస్తారు. ఓకే. హ్మ్. ఏమేం కావాలో, ఎక్స్‌టెన్షన్ కావాలో, లేకపోతే ఆళ్ళ గ్రూప్‌లోనే తీసుకుంటారు. ఆళ్ళకన్ని కంపెనీలున్నాయి. ఓకే. ఓకే. అదే. అందుకని ప్లేస్‌మెంట్స్ షుడ్ంట్ బి ఎ కన్సర్న్. ఓకే. ఓకే. సో, స్టూడెంట్స్ నాకు కొన్ని కొత్త విషయాలు తెలిసాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నార్మల్‌గా మన దగ్గర బీబీఏ అంటే థియరీ సబ్జెక్టు, మార్కెటింగు, సేల్స్ మ్యాన్ ఇవన్నీ చెప్పారు. కానీ మేడం చెప్పిన తర్వాత చూడండి ఇక్కడ టెక్నాలజీ, మేనేజ్మెంట్, డిజైన్ అన్నమాట. అంటే ఈ 3 ఇంటిగ్రేట్ అయినాయి.
నేను కూడా మీకు చాలా వీడియోలో చెప్పాను నేను. రాబోతుందంతా హైబ్రిడ్ ఇంజినీరింగ్, హైబ్రిడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ విత్ ఇంక్లూడింగ్ ఏఐ అని చెప్పేసి. అండ్ అదే విధంగా డేటా సైన్స్ ఉంది. డేటా సైన్స్ అంటే ఒక బీటెక్కే కాదు. ఈ డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ అనేది కూడా ఎక్కువ ఎంబీఏ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి, బీబీఏ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేసినటువంటి వాళ్ళు. ఎందుకంటే మార్కెట్‌లో ఒక ప్రొడక్ట్ వెళ్ళి అది మంచిగా పెర్ఫార్మెన్స్ చేయాలన్నా, కంపెనీస్‌కి ఇన్‌పుట్స్ ఇవ్వాలన్నా గాని ఈ డేటా అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్ కోర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మూడిటిని కూడా ఇన్వాల్వ్ చేసి కోర్స్‌ని డిజైన్ చేసి ఎవరైతే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చి వాళ్ళ యొక్క వ్యూస్ చెప్పటము, స్టార్టప్స్ పెట్టడానికి చాలా ఉపయోగపడుతుందన్నమాట. సో, కాబట్టి ఎవరైతే బీబీఏ అండ్ ఎంబీఏ కోర్స్ మీరు ఆలోచిస్తారో ఖచ్చితంగా జేకే లక్ష్మీపతి యూనివర్సిటీలో మీరు చేయొచ్చు. అదేవిధంగా మేడం చెప్పారు. బిట్స్ దుబాయ్‌లో కూడా వీళ్ళు అక్కడ వెళ్లి చదువుకోవచ్చు. అదేవిధంగా ఫారిన్ యూనివర్సిటీ అదేది మేడం? హాన్యాంగ్ యూనివర్సిటీ, కొరియా, సౌత్ కొరియా. కొరియా. అక్కడ ఫ్రీగా చదువుకోవచ్చనమాట. మీరు ఎటువంటి ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరైతే ఈ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు దీని గురించి ఆలోచించొచ్చు. మీకేమైనా డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ అదేవిధంగా కింద డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. మీకు పూర్తి డీటెయిల్స్ వస్తాయి. మేడం సండే అయినప్పటికి కూడా వచ్చి నాకు టైం కేటాయించి ఈ కోర్సెస్ గురించి, ఈ కాలేజ్ గురించి చెప్పినందుకు చాలా చాలా థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. సండే అయినా కూడా యూనివర్సిటీ ఈజ్ ఆల్వేస్ వైబ్రెంట్ అండ్ హ్యాపెనింగ్. సో ఓకే. ఓకే మేడం. ఓకే స్టూడెంట్స్ వీడియో నచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్.